ప్రార్థన చేసుకుందాం. ఈనాటి యొక్క ఉపవాస ప్రార్థనని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కొన్ని అనివార్య కారణాల వలన లైవ్ రాలేకపోయింది, సర్వర్ డౌన్ ఉండటం వలన. ఏదేమైనప్పటికీ మరి ఈ రోజున ఈ రీతిగా దేవుని సన్నిధానంలో మనము కలుసుకున్నట ఎంతో మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయం మీ సన్నిధానంలో ప్రభు ఈ యొక్క ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ లేఖనముల ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ ఘనమైన నామమును మహిమపరుచుకున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో చెప్పబడిన రీతిగా ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కంచెలో నీవున్నావా అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. కంచె అనగానే చాలా సందర్భాల్లో మనం కంచెను వాడుకుంటూ ఉంటాం. ఎక్కువగా స్థలాల చుట్టూ, పొలాల చుట్టూ ఈ కంచెలు వేయడం జరుగుతూ ఉంటుంది. అనగా కంచె లోపల ఉన్నటువంటి అవి ఏదైనా సరే, పొలం కానివ్వండి, కొన్ని అడవి జంతువులు పొలాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు ఆ రైతులు ఏం చేస్తారంటే కంచె వేస్తారు ఆ పొలం చుట్టూతో కూడా. ఆ కంచె వేయటం వలన ఆ పొలము కాపాడబడుతుంది. అదే రీతిగా పశువుల మందలు ఇవి ఉన్నప్పుడు కూడా ఆ పశువుల కాపురులు ఏం చేస్తారంటే ఆ మంద చుట్టూతో కూడా కంచె వేస్తారు. ఆ కంచె వేయటం వలన క్రూర మృగాలు ఏవి కూడా వాటి మీద దాడి చేయకుండా, అంటే కంచె వేయటం వలన లాభాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనం కూడా ఇళ్లలో చిన్నపిల్లడు పడుకున్నప్పుడు వాడి పక్కన మనం దిండ్లు పెడతాం. అది కూడా కంచె, వాడు పడిపోకుండా ఉండటం కోసం. అంటే కంచె వేశాము అంటే అర్థం ఏంటంటే లోపల ఉన్నటువంటి ప్రదేశం కానీ, వస్తువులు కానీ ఏదైనా సరే కాపాడబడటం కోసం మనం కంచె వేస్తున్నాము. అలాగే మనము కాపాడబడటం కోసము దేవుడు కూడా మనకి చుట్టూ కంచె వేస్తాడన్న సంగతి ఈ రోజున మనం ధ్యానించుకుందాం. దేవుని కంచెలో మనం ఉండాలి. చాలా సందర్భాల్లో పశువులు కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, మనం చెప్తాం, ఒరే ఇది దాటి మీరు బయటికి రావద్దురా, ఈ లోపలే ఆడుకోండి అంటుంటాం. అయితే అది దాటి బయటకు వచ్చినప్పుడు, కంచె దాటుకుని బయటకు వచ్చినప్పుడు కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎందుకనంటే ఆ కంచె చుట్టూతానే తిరుగుతూ ఉంటాయి కొన్ని గుంటనక్కలు. తిరుగుతూ ఎప్పుడైతే ఆ కంచె దాటి బయటికి రావడం జరుగుతుందో అమాంతం మీద పడిపోయి మింగేస్తుంది, తినేస్తుంది, అలాగే రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక భక్తుడు తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఇంతకీ పూర్వకాలంలో యోబు గారు ఎలాగున్నాడు, ఎంతో మేలు అంటున్నాడు. మనం అంటూ ఉంటాం, ఒరే పాత రోజులే చాలా బాగున్నాయిరా, పాత జీవితమే బాగుందిరా అని అంటాం కదా. అయితే ఇక్కడ యోబు అంటా ఉన్నాడు ఏంటంటే, నా పాత జీవితమే బాగుంది, ఎంతో మేలుగా ఉంది అని ఎందుకు అంటున్నాడంటే, అప్పుడైతే దేవుడు నన్ను కాపాడుచుండిన దినములు, ఆ దినములు ఎలాంటి అంట, దేవుడు యోబు గారిని కాపాడుచున్నటువంటి దినములంట ఆ దినాలు. మరి ఇప్పుడు యోబు గారిని దేవుడు కాపాడట్లేదంటే ఆయన కాపాడుతానే ఉన్నాడు. కానీ యోబు గారు ఆ యొక్క సందర్భాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడో మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అంటున్నాడు. ఎంతో మేలు అంటున్నాడు. ఇంతకీ దేవుడు కాపాడుచుండిన దినములు యోబు గారి పట్ల ఎలాగున్నాయో ఒకసారి ఆయన
రాసినటువంటి ఆయన ఈ గ్రంథంలోనే మనం గమనిస్తాం. ఇదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం 9 నుండి చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరికినే నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అదండి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు యోబుకును యోబు సమస్తమునకును యోబు కుటుంబమునకును కంచె వేసినట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే అంటా ఉన్నాడు యోబు 29వ అధ్యాయంలో, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో నేనున్న ఎడల ఎంత మేలు, ఎంతో మేలు అంటున్నాడు. అంటే దేవుడు కాపాడితే, దేవుడి చేత మనము కాపాడబడితే, దేవుని కంచెలో గనక మనముంటే మనము ఎలా ఉంటామో చాలా స్పష్టంగా అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ, దేవునికి స్తోత్రం. చూసారండి, అంటే దేవుడు ఆ కుటుంబానికి కంచె వేసినట్లుగా చూస్తున్నాము. కంచె ఏమన్నా యోబు గారు దాటాడా? దాటలా. దేవుని కంచెను యోబు గారు దాటలేదండి. గనుకనే యోబు ఆ దేశములో బహు ఐశ్వర్యవంతుడయ్యాడు. గనుకనే నీతిమంతుడని దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని కంచెలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. ఎప్పుడైతే కంచె దాటిపోయామో ఇంకా దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితులు అయిపోద్దండి. ఇంకా దాంట్లో డౌట్ లేదు. అందుకని అంటున్నాడు, దేవుడు కాపాడుచుండిన దినాలలో నేనుంటే నాకు ఎంతో మేలు అంటున్నాడు. అదే రీతిగా మనము అపవాది కబంధ హస్తాల్లో చిక్కుబడిపోతే గనక ఇక ఏం చేయలేని పరిస్థితులు. యూదా ప్రభువుతో సహవాసం చేశాడు, ప్రభువు శిష్యుడుగా పిలువబడ్డాడు, ప్రభువు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు, ప్రభు యొక్క సజీవమైన మాటలు విన్నటువంటి యూదా అపవాది కబంధ హస్తాల్లో చిక్కుబడ్డాడు. తనను తాను కాపాడుకోలేకపోయాడు. దేవుని కంచెను దాటిపోయాడు. ఎప్పుడైనా గమనించండి, దేవుని కంచెను మనము దాటడం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటలను మీరి వెళ్ళిపోవటం, దేవుని మాటలను పెడచెవిన పెట్టి వెళ్ళిపోవటం. ఎప్పుడైతే మనం అలా, యోనా, దేవుడు అన్నాడు కదా, యోనా నినివే మహాపట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించన్నాడు. కానీ దేవుని మాటను మీరాడు, దేవుని కంచెను పక్కన పెట్టేశాడు, కంచెలో నుంచి బయటకు వచ్చేసాడు. పెను ఉపద్రవాలు, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లోనికి యోనా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుని మాటను మేరటమే దేవుని కంచెను దాటడం. అయితే ఇక్కడ యోబు గారు దేవుని మాటను మేరలేదు, కానీ అక్కడ అపవాదికిని దేవునికిని జరుగుతున్న సంభాషణలో యోబు గారు కనబడతా ఉన్నాడు. చూడండి, అక్కడ అపవాది ఏమంటున్నాడంటే, సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, అతని చేతి పనిని నువ్వు దీవిస్తున్నావు, అతని ఆస్తిని దీవించావు కనుక బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తము మొత్తిన ఎడల. అంటే దేవునికే, చూడండి, దేవునికే ఒక సవాలు విసురుతున్నట్టుగా కనబడతా ఉంది ఇక్కడ. నువ్వు కంచె వేసావే, ఆ కంచె తీసేయి. అప్పుడు యోబు గొప్పతనం ఏంటో చూద్దువు గాని, అప్పుడు యోబు బలం ఏంటో చూద్దువు గాని, అప్పుడు యోబు యొక్క నీతి లేకపోతే యోబు యొక్క భక్తి ఎంతో నీకు అర్థమవుతుందని సవాల్ విసురుతున్నాడండి దేవునికి. అయితే అపవాదికి తెలియని విషయం ఏంటంటే, యోబు ఎంత భక్తి కలిగిన వాడో దేవునికి తెలుసు కనుకనే యోబు నిమిత్తమై దేవుడు అపవాదికి ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. ఏమని? ఆ కింద చూడండి,
సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవనని దేవునితో చెప్పగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, పో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉంది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదు, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని యెహోవా సెలవీయగా అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గారు తనంతటగా తాను కంచెను దాటలేదు, కానీ అపవాది యొక్క సవాల్లో యోబు ఉండిన విధానాన్ని బట్టే ఆ కంచె తీసివేయబడింది. యోబుకున్న సమస్తమును కూడా కోల్పోయినట్లుగా చూస్తున్నాం. అందుకని యోబు దాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఇక్కడ మాట, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అపవాది చేత యోబు గారు శోధించబడుట యోబు గారికి మేలైంది తప్ప కీడవలేదు, నష్టమవలేదు. కారణము చివరి అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా, అదే చివరి అధ్యాయంలోకి వెళ్ళిపోతే మరలా తిరిగి తన సంతానం అంతటిని కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, దేవుని కంచెలో నుంచి మనము ఎన్నటికీ కూడా పోకూడదు, దాటకూడదు. దేవుని కంచె అంటే అర్థం ఏంటంటే ఆయన మాటే, ఆయన వాక్యమే. ఆయన వాక్యము మనము దాటనంత వరకు కూడా మన జోలి వచ్చే దమ్ము ధైర్యము ఎవ్వడికి లేదు, అపవాదికి అంతకన్నా లేదు. కాబట్టి చూడండి, ఆదికాండం 28:15 అబ్రహాము దగ్గర దేవుడు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 28:15, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలములోను నిన్ను కాపాడుచు. ఇక్కడ కూడా చూడండి, అబ్రహామును కాపాడేది ఎవరట? దేవుడే. మనల్ని కాపాడేది దేవుడేనండి, మనల్ని కాపాడే. అందుకని ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిదురపోడు. దేవుడు కొనుకడు నిద్రపోడు. ఆయనకి నిద్ర ఉండదండి, నిద్రపోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన కనులకు నిద్ర ఉండదు, ఎందుకంటే తన పిల్లలని కాచి కాపాడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. తల్లి తన చంటి బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నిద్రపోడు, ఆయన కొనుకడు, ఆయన నిద్రపోడు. అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహాము నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. అదే తర్వాత సంఖ్యాకాండం 6:24 కూడా ఒక చక్కని మాట రాయబడి 6:24, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా ఆశీర్వదించి ఏం చేస్తాడు? మళ్ళీ కాపాడతాడట. యోబు జీవితంలో ఇది జరిగింది. యోబును ఆశీర్వదించాడు, అదే రీతిగా యోబు గారిని కాపాడుతున్నాడు. యోబును మాత్రమేనంటే కాదు, యోబు గారిని, అతని కుటుంబమును, అతనికి కలిగి ఉన్న ఆస్తి సమస్తమును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఒకవేళ గనక దేవుడు కాపాడకపోతే మన పరిస్థితి ఎలాగుంటుందో ఆ యోబుకు జరిగినటువంటి సంఘటనలే అందుకు నిదర్శనం. అందుకే ఈ కరోనా పరిస్థితుల్లో మరి మన కళ్ళ ముందే మనకైన వారు, మనవారు, స్నేహితులు, బంధువులు కనుమరుగైపోయారు అంటే కారణం, మనము కాపాడబడ్డామంటే కారణం ఏంటో తెలిసిన, మనం తీసుకున్న ఇమ్యూనిటీ బూస్టర్లో, మనం తీసుకున్న జాగ్రత్తలో, మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కాదు. మనము కాపాడబడింది దేవుని కాపుదల వలన. దేవుని కాపుదల వలనే మనం కాపాడబడ్డాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, దేవుడు కాపాడుచున్న దినములలో నేనున్న ఎడల ఎంతో మేలుని యోబు చెబుతున్నాడంటే, దేవుని కాపుదల లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో యోబు తన జీవితంలో చూశాడు. తన జీవితంలో ఎంత భయంకరంగా ఉంది చూసామా? ఎంత భయంకరంగా ఉంది అంటున్నాడు. చూడండి 13వ వచనం నుంచి, కుమారులు కుమార్తెలు భోజనం చేయుచుండగా పానం చేయుచుండగా వచ్చి ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను.
అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇక్కడ చూడండి, ఒకటి ప్రారంభమైంది, ఒక నష్టం ప్రారంభమైంది. యోబుకున్నటువంటి ఆస్తి కోల్పోతా వచ్చింది క్షణాలలోనే. ఒక నెల 2 నెలల్లో లేదా ఒక సంవత్సరం గ్యాప్ లేదు. ఇక్కడ క్షణాలలోనే 24 గంటల్లోనే 24 గంట, అసలు గంట కూడా లేదు అక్కడ. మాట్లాడుచుండగానే మరలా ఇంకోటి వస్తున్నాడు, బాబు పలానా ఆస్తి పోయింది అన్నాడు. మరలా ఇంకోటి వచ్చాడు. ఆ మాట ముగిసే లోపే ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చివరాఖరికి వచ్చి ఇంకొకడు వచ్చాడు. అయ్యా, తన అన్నయ్యంట నీ బిడ్డలందరూ విందు చేసుకుంటూ ఉండగా పైకప్పు కూలిపోయింది, నీ బిడ్డలందరూ సజీవ సమాధి అయిపోయారు, చచ్చిపోయారు అని చెప్తాడు. క్షణాలలోనే మొత్తం. యోబు గారిని సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, కానీ నష్టపోవడానికి ఎంత సమయం పట్టింది? క్షణాలలోనే మొత్తం పోయింది. ఇంకా నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో నుండి వచ్చి కొట్టగా అది యవనుల మీద పడింది, చనిపోయారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు. అంటే దేవుడు గనక కాపాడకపోతే ఇంత భయంకరంగా ఉంటుందా? ఎస్, భయంకరంగా ఉంటుంది. పోనీ అక్కడతోనే ఆగిందా? ఆగలేదే. మళ్ళీ తన భార్య వచ్చి అంటా ఉంటది, ఇంకా ఎందుకయ్యా నువ్వు దేవుడు దేవుడు అని దేవుడు కూడా పడి ఏడుస్తావు? ఎప్పటికైనా యథార్థతను వదిలిపెట్టి దేవుడు దూషించి చచ్చిపో అంటుంది పెళ్ళామేమో. యోబు గారి భార్య ఏమో నువ్వు యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఇప్పుడు దేవుణ్ణి దూషించి చచ్చిపో, యథార్థతను విడిచిపెట్టనే మాటలు ఎవరికి సంబంధించినవి? సాతానుకు సంబంధించినవి, అపవాదికి సంబంధించిన మాటలు. అక్కడతోనే అయిందా? అవల. యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు విపరీతమైనటువంటి కొరుపులతో వచ్చింది అపవాది. ఇంకా యోబుకు మిగిలింది ఏంటనంటే తన దేహములో ఉన్న ఆత్మ మాత్రమే మిగిలింది. దేవుడు చెప్పాడు కదా, అతనికి నువ్వు ఏ హాని చేయ తలపెట్టవద్దు అన్నాడు కదా. అది మాత్రం విడిచిపెట్టాడు, మిగతాది మొత్తం లేకుండా చేసేసాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు కాపాడకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది. ఈరోజు నీ కరోనా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. దేవుడు గనక కాపాడకపోతే, దేవుడే గనక మనలను నిర్లక్ష్య పెడితే మన బ్రతుకులు బుగ్గిపాలైపోతాయి అనడానికి యోబు జీవితమే నిదర్శనం. అందుకే యోబు అంటున్నాడు, దేవుడు కాపాడుచుండిన దినములలో నేనుండిన ఎడల ఎంతో మేలు అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము ద్వారాగా ఒకవేళ నువ్వు నష్టపోతున్నావంటే, ఒకవేళ నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే, నువ్వు కన్నీరు దుఃఖములో వేదనలో ఉన్నావనంటే కారణము దేవుని వాక్యం అనే కంచెను దాటి నువ్వు బయట ఉన్నావేమో. దేవుని వాక్యం అనే కంచెను గనుక నీవు దాటి బయట ఉన్నట్లయితే అమాంతం నీ మీద అటాక్ చేసేస్తుంది అపవాది. రకరకాలైనటువంటి పన్నాగాలు పన్ని కుయుక్తుల్లో నిన్ను ఇరిగించి నిన్ను ఊపిరాడకుండా చేసి ఆనాడు యోధా ఏ రీతినైతే ఉరిపెట్టుకునే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోయాడో ఈ రోజున అదే జరుగుతూ ఉంది. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుని వాక్యం అనే కంచెను గనక నువ్వు దాటిపోతే ఇక నిన్ను నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరండి. కాపాడే దేవుణ్ణే మనం దూరం చేసుకుంటే ఎలా కాపాడబడతాం అసలు? ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడాలి, లేదా డాక్టర్లు చెప్తూ ఉంటారు కదా, లక్షల రూపాయలు తీసుకొచ్చి వాడికి నిలువున పోసినా కూడా వాడు అనే మాట ఏంటో తెలిసిన, నా ప్రయత్నం నేను చేస్తాను, ఆపై దేవుడి దయ అంటాడు. ఈరోజు అదే కదా జరుగుతుంది. నా ప్రయత్నం, లక్షల రూపాయలు పోసేస్తా ఉన్నారు ఈ కరోనా నుంచి మమ్మల్ని రక్షించండి బాబోయేది, కానీ రక్షించబడడం లేదు ఎవరు కూడా. కారణం ఏంటి? దేవుని దయ. దేవుడు గనక కాపాడకపోతే మనల్ని ఎవడు కూడా కాపాడే నాదుడు లేడండి. గనుక ప్రియ సహోదరి సహోదరులారా, యోబు జీవితంలో దేవుడు కాపాడకపోతే నష్టం ఎలాగైతే చూశాడో అంత నష్టం మనకు సంభవిస్తుంది. దేవుని వాక్యం అనే కంచెను గనక మనము దాటిపోయామంటే, ఆ కంచెలో గనక మనము లేకపోయామంటే అమాంతం అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదలని తిరుగులాడుతూ ఉన్నాడు. కంచె బయట నువ్వు ఉన్నట్లయితే అమాంతం నిన్ను మింగేస్తాడు, అమాంతం నిన్ను మింగుతాడు.
దేవుని వాక్యం అనే కంచెను దాటి నువ్వు తిరిగావా, వాడి నోటికి నువ్వు దొరికినట్లే వాడు అమాంతం నేను మింగేస్తాడు, అయిపోతుంది, నీ చరిత్ర క్లోజ్ అయిపోతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా యోబు మాత్రం దేవుని హస్తాల్లోనే ఉన్నాడు. అపవాదికి దొరకలేదు యోబు, ఎక్కడా దొరకలేదు. ఆస్తి పోయిందా, పోనీ. బిడ్డలు పోయారా, పోనీ. ఇగో నీ దేహం కూడా నశించిపోతా కృషించిపోతుందా, పోనీ. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనే కంచెను దాటిపోలేదు యోబు. ఎక్కడ తన బిడ్డలు దేవుని వాక్యం అనే కంచె దాటిపోతారేమో అని అరుణోదయమునే లేచి వారి కొరకు బలులు అర్పించినటువంటి భయభక్తులు కలిగినటువంటి యోబు మనకు మార్గదర్శకంగా కనబడతా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం అనే కంచెను దాటి మనము పోవద్దు. ఒకవేళ దాటిపోయామంటే కంచె బయట తిరుగుతా ఉన్నాడు అపవాది. వాడికి దొరికిపోతాము, వాడు మనల్ని చిక్కుల్లో పడేస్తాడు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడేస్తాడు, అమాంతం మింగేస్తాడు, మనకి నష్టాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ఏదైనా మీ సమయం ఒకవేళ దేవుని కంచెలో నీవు ఉన్నావో లేదో సరి చూసుకో, ఒకసారి పరీక్షించుకో. నేను దేవుని ప్రొటెక్షన్లో ఉన్నానా లేదా? ఒకవేళ కనుక లేకపోతే ఆ కంచెలోకి వచ్చేయి, ఆ దేవుని ఆశ్రయదుర్గంలోకి వచ్చేసాయి, దేవుని వాక్యం అనే కంచెలోకి నువ్వు వచ్చేసాయి. అప్పుడు నువ్వు నీ కుటుంబం కాపాడబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు ఆయన. దేవాది దేవ, ఇది మీ సమయం ప్రభు. మీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఒకవేళ నాయన ఎవరైనా మీ కంచెలో లేకుండా కంచె బయట తిరుగుతున్నారేమో ప్రభు, అటు వారిని నాయన తండ్రి మీరు దృష్టించండి ప్రభు. నాయన వారి మనసులో నాయన తండ్రి మీ వాక్యమును నాయన తండ్రి వర్ధిల్లింపు చేయండి, వారి మనోనేత్రాలు తెరవచేయండి. తిరిగి మరల మీ వాక్యం అనే కంచెలోనికి వారు రావడానికి కృప చూపించండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, యోబును తన కుటుంబమును, తనకున్న యావదాస్తిని ఏ రీతిగా అయితే మీరు కాపాడి భద్రపరిచారో అట్టి కాపుదల నాయన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘమును ప్రతి ఒక్క బిడ్డను, చిన్న బిడ్డ మొదలు కూడా వృద్ధుల వరకు ప్రతి వారిని పేరు పేరుని మేస్తులకు అప్పగించుకుంటూ ఉండగా ఎంతమంది అయితే ప్రభు ఈ యొక్క వాక్య భాగాన్ని విని ఉన్నారో వారి హృదయంలో వాక్యం 30 100 ఫలింపచేయండి. దుష్టుడు ఎట్టుకుని పోకూడనట్లుగా మీ కృపను గురించి మీ ఘనమైన నామమును మహిమపరుచుకుని సమస్త మహిమ ఘనత ప్రభువును మీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నా యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించును యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించును యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నా యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. ఒక అడుగైనా వేయలేను. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సన్నిధి, సహవాస, సమాధానం ప్రార్థించిన మనకు సకల పరిశుద్ధులకు సంఘమంతటికి ఆయన కృప నిరంతరం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.